మీ అందరు కూడా తెలవాలి ఈ ప్రాంత సమస్యలు నాకు తెలుసు మరి ఈ రోజు ఈ కులం సోదరులు ఇక్కడ వేదిక ఏర్పాటు చేశారు నాకు సన్మాన కార్యక్రమం మరి ఇంత పెద్ద ఏర్పాటు చేశారు సరే కొంత ఆలస్యం వచ్చినా మన్నించాలని కోరుకున్నాను ఎందుకంటే మీరందరూ కూడా నా కోసం వెయిట్ చేశారు ఇంత ముందే మా సీనియర్ నాయకులు ఫియాజ్ గారు మాట్లాడారు మాకు బీపీ ల్యాండ్ ఉన్నాయి సార్ పట్టాలు కాలే సార్ మరి మాకు చాలా ఇబ్బందులు అని చెప్పారు కానీ అవుట్ రైట్ గా మాట్లాడిన వ్యక్తి నేను ఒక్కనే ఆ రోజు ప్రచారంలో మీ అందరికి చెప్పినా మీ అందరికి పట్టాలు ఇస్తామని ఎక్కువ రోజు కూడా చెప్పలే ఏమని చెప్పినా అందరు కూడా మిమ్మల్ని మోసం చేశారు కానీ ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మీకు అందరికి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ ఫలాలు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాదని ఆ రోజు మాట ఇచ్చిన తప్పకుండా ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నా మీకు ఏదైతే ఈ ప్రాంతంలో రైతు బంధు కావచ్చు అదేవిధంగా బ్యాంకు రుణాలు కావచ్చు ఏవైతే మీరు కోరుకున్నారో గతంలో మేము ఇచ్చాం ఈ రోజు కూడా ఏదైతే మీ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ లో చెప్పిన ఈ రోజు కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి మీ ఏ సమస్య ఉన్నా తప్పకుండా మిమ్మల్ని మోసం చేశారు మీకు పట్టాలు ఇస్తాం ఇది చేస్తామని మోసం చేశారు కానీ నేను మోసం చేయాల్సిందో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు కల్పించారు అతని జ్ఞానోదయం కల్పించారు నేను ఒక చదువుకునే వ్యక్తిని కాబట్టి ఏ సమస్యకి ఎట్లా పరిష్కారం అవుతుందో నాకు బాగా తెలుసు కాబట్టి ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలో నాకు బాగా తెలుసు కాబట్టి ఆ సమస్య పరిష్కారం ఇట్లా సమస్య పరిష్కారం కాకపోతే ప్రత్యామ్నాయ ద్వారా మార్గాల ద్వారా ఆ సమస్య పరిష్కారం చేయొచ్చు నాకు తెలుసు కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేయాలో తెలుసు అదే విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా మన లీంగూడ అంటే మన ఈ బుర్సన్పేట కావచ్చు మరకగూడ కావచ్చు పాటగూడ కావచ్చు అదేవిధంగా చాలా గ్రామాలన్నీ కూడా ఇటు మన సమ్మక్క కావచ్చు ఈ గూడలన్నీ కూడా గుట్ట పక్కన ఉన్నాయి పెద్దవారి సమస్య నీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తుంది ఆ సమస్య మీరు ఎవరు కూడా చెప్పలే కానీ నేను ఏం చేస్తానంటే ఆ ఎన్ని అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నిటి కూడా ఊరు అంటే పై ఎత్తున ట్రెంచెస్ కొట్టిస్తా ఎందుకంటే ఊర్లో వాటర్ రాకుండా అది కూడా చేసే బాధ్యత నాది అదే విధంగా బ్రిడ్జ్లు ఏదైతే సక్రజ్ కూడా బ్రిడ్జ్ ఉంది నేను వస్తు చూసా ఆ బ్రిడ్జ్ ని కూడా తప్పకుండా నా నిధుల ద్వారా త్వరలోనే దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో నిధులు వచ్చిన వెంటనే ఆ బ్రిడ్జ్ ను కూడా నిర్మాణం చేసే బాధ్యత నాది కాబట్టి అదేవిధంగా ఇక్కడ కింద ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దాంతో పాటు ఏ మండలంలో ఎన్ని అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా దశల వారీగా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా కాబట్టి మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇంకొకటి అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ మెసేజ్ మీ అందరికి కూడా అందాలి ఎవరైతే బుర్సన్పట్ట వాళ్ళు కావచ్చు అదేవిధంగా పాటపట్ట కావచ్చు ఎక్కడైతే అటవీ ప్రాంతంలో మన వాళ్ళు ఉంటారో ఇంతకుముందు ఇబ్బంది పెట్టారు మీది నడిచింది కేసీఆర్ హయాంలో మీరు నడిపించారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు పౌర భూములు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అడవి మీకు సంపూర్ణ హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఈ 10 సంవత్సరాలు ఎవరు కూడా పట్టాలు రాలే ఏదో పట్టాలు ఇస్తామంటూ ఇచ్చేసి ఏదో చేతులు దులుపుకున్న తప్ప ఎవరు కూడా సంపూర్ణమైన హక్కులు కల్పించలే కానీ మేము వచ్చిన తర్వాత మళ్ళా ఎవరిని కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పిన మేకలు మేపడానికి పోయిన గొర్రెల కాపలు కూడా గుడ్డలు గుంజదని నేను చెప్తున్నా ఎవరి మీద కూడా చేయకూడదు పారిశ్రామికారులు ఎవరి మీద చేసినా అది బాగుండదని విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మానవీయత కోణంతో మనం ఆలోచన చేయాలి గొర్రెలు మేపడానికి అడవికి వెళ్తారు బర్రెలు మేపడానికి అడవికి వెళ్తారు అట్లాంటి వాళ్ళని కూడా ఎందుకంటే గతంలో మా పిరాజి వాళ్ళ బిడ్డ కొడుకు మరి అతను ఏదో జైలు పనికి వెళ్తే వాళ్ళని కొట్టి జైలుకు పంపించారు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏదేమున్నా నాకు తెలియకుండా నా ప్రాంత వాసులకి ఎవరి మీద కూడా దెబ్బ పడకూడదు అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరిని కొట్టదు ఏ సమస్యనా నా దృష్టికి తీసుకురావాల్సిందే అదేవిధంగా అధికారుని అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటున్నా ఈ రోజు పేదవాళ్ళు బీదవాళ్ళు వీళ్ళ కోసం ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకురాబోతుంది ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణం స్టార్ట్ చేసింది అదేవిధంగా 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసింది రేపటి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంధనం బిల్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది అదేవిధంగా 25,100 ప్రతి మహిళకి ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం చేసే బాధ్యత నాది హైదరాబాద్ లెవెల్ పోయి ఏమైనా హాస్పిటల్ పరంగా మీరు డబ్బులు ఖర్చు చేసుంటే 6 నెలల లోపల ఎవరికైనా ఏమిటి ఆ బిల్లులన్నీ కూడా నా దగ్గర తీసుకురండి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది అదేవిధంగా ఏమైనా పెద్ద ఆపరేషన్ చేయాలంటే డబ్బులు లేవు ఎట్లా
మరి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, అది వినియోగించుకోండి. కాదు ఇంకెట్లా నిమ్స్కి వెళ్ళండి, నేను ఎలువ సర్టిఫికేట్ నేను ఇస్తా, వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసే బాధ్యత నాది. రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ అందరికి భరోసా ఇస్తున్నా, మీరే నమ్మకంతో నన్ను ఈ స్టేజ్ కి తీసుకొచ్చారో అదే నమ్మకంతో నేను పనిచేస్తా. మీరెవరు కూడా గతంలో ఎమ్మెల్యే లాగా ఇట్లని మాట్లాడదు సార్, మళ్ళీ రేపటి నుంచి మీరు చెప్తారు ఇవన్నీ చేస్తారా, ఆ భావన మీరు ఎవరు కూడా పెట్టుకోవద్దు. నేను చేస్తానంటే చేస్తా, చేయనంటే చెయ్య, నాది ఒకటే వర్షన్. కాబట్టి నేను ఏ సమస్యకైనా స్పందిస్తానని మీకు మాటిస్తున్నా. స్పందించకపోతే తర్వాత మీరు అడగండి ఎక్కడైనా, ఏమైంది సార్ చెప్పినావు కదా, బాగా మరక కూడా వచ్చి ఎప్పుడు పడినప్పుడు స్పందిస్తానో కదా, ఏమైందని మీరు అడగచ్చు. కాబట్టి మీరు అడిగే అవకాశం నేను ఇయ్య, మీరు ఆ రకంగా అడిగే అవకాశం నేను ఇయ్య. కాబట్టి మీ అందరికి కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మన వాళ్ళు చాలా రకాల కొన్ని గ్రామాలు తిరిగి కొన్ని సమస్యలను గుర్తించారు. మరి నేను కూడా త్వరలోనే ప్రతి గ్రామ గ్రామన నేను ఆ రోజున ఎట్లయితే గడప గడప తిరిగి మిమ్మల్ని ఓట్లు అడుగుకున్నానో తప్పకుండా మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి మళ్ళా గడప గడపకి నేనే వస్తా, మళ్ళీ గడప గడపకి నేనే వస్తా. నేను ఇంటికాడ పడుకునే వ్యక్తిని కాదు. నాకు జ్వరం వచ్చినా ఇంకేమైనా నేను ప్రజల్లో ఉండాలని నేను అనుకుంటున్నా. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉంటే నేను హెల్తీగా ఉంటా. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు షుగర్ లేదు, నా బీపీ లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను యుక్త వయసు యువకుడిని కాబట్టి ఎంత దూరమైన వెళ్ళగలుగుతా, నేను తిరగగలుగుతా, నాకు ఎలాంటి సమస్యలు లేవు. కాబట్టి నాకు ఎలాంటి పెద్ద బిజినెస్ కూడా ఏం లేవు. కాబట్టి మీ దగ్గర ఉంటా, మీతోటే తింటా, మీతోటే ఉంటా. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు పిలిపించి నాకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. ధన్యవాదాలు.